ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన అద్భుతకరమైన మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించునే ఉన్నారు. ప్రతిరోజు ఎంతగానో తన మాటల ద్వారా దీవించబడుతున్నాం, ఆదరించబడుతున్నాం, ఎన్నో మేలను పొందుకుంటున్నాం కదండి. మరి ఈ ఉదయం ఈ పరిశుద్ధ దినమున దేవుడు మనందరికి ఇస్తున్న తన ప్రత్యేకింపబడిన వాగ్దానము 68వ కీర్తనలు 5వ వచనం. తన పరిశుద్ధాలయం అందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. పరిశుద్ధాలయములో మన దేవుడు న్యాయాధికర్త అయి ఉన్నారండి. చూడండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి దీన స్థితిలో ఉన్నా, ఎవరు లేని ఒంటరి వాడిగా ఉన్నా, మరి ఇంటి యజమానుడు లేడండి, ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, హత్తుకునేవారు లేరు, లేకపోతే దీన స్థితిలో ఉన్నప్పుడు బలపరిచేవారు లేరు, నాకంతా కూడా అన్యాయమే జరుగుతుంది అన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం కదండి. చూడండి, దేవుడు చక్కగా ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాలయమందుండు దేవుడు మన దేవుడు, మనము మొరపెడుతూ ఉండగా, మనం విజ్ఞాపన చేస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, ఆయన అందరికీ న్యాయకర్త అయి న్యాయము చేసే దేవుడై ఉన్నారు. మనుషుల దగ్గరికి వెళ్తే చాలా తక్కువ చూపు చూస్తూ ఉంటారు. వీడికి ఎవరు లేరు, లేకపోతే ఈమెకి ఎవరు లేరు, ఒంటరి స్థితిలో ఉన్న స్త్రీ, లేకపోతే అందరూ ఉన్న కొన్నిసార్లు ఒంటరి అయిపోతూ ఉంటాం కదండి. ఎవరు మన పక్షం నిలబడేవారు ఉండరు. ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు. కానీ చూడండి, మనుషుల దగ్గరికి వెళ్తే నిజంగా ఏ సహాయం పొందుకోము, కానీ దేవుని దగ్గరికి వెళ్తే సమస్తమైన సహాయం మనం పొందుకోగలుగుతాం. ఆయన మనకు న్యాయాధికర్త అయి ఉన్నారు, న్యాయము చేసే దేవుడు అయి ఉన్నారు. ఆయన అన్యాయము చేసే దేవుడు కాదు, ఆయన మనల్ని త్రోసి వేసే దేవుడు కాదు. ఉన్నతమైన స్థితిలో ఉండి చక్కని జ్ఞానము చేత మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. జ్ఞానమే కాదండి, ప్రతి కొరతను తొలగించే దేవుడై ఉన్నారు. అందుకనే మనుషుల వైపు చూడకుండా, మనుషుల దగ్గర సహాయం కోరకుండా, దేవుని దగ్గర సహాయం కోరే వారిగా మనం ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళి మరి మనం మొరపెట్టే వారిగా ఉన్నప్పుడు ఆయన సమస్తమైన విషయాల్లో న్యాయకర్త అయిన దేవుడై ఉన్నారు, న్యాయము చేసే దేవుడై ఉన్నారు. మనుషుల వైపు మనం చూడడము మరి మానివేసి దేవుని వైపు చూస్తూ ఆయన పరిశుద్ధాలయంలో మొరపెడుతూ ప్రతి దాన్ని పొందుకునే వారిగా ఉందాం. నష్టాన్ని చూసారేమో మనుషుల ద్వారా, కానీ దేవుని ద్వారా మనము న్యాయం చూడబోతూ ఉన్నాం. సరైన మరి ఉన్నతమైన స్థితిలో మన జీవితాలు ఉండబోతూ ఉన్నాయి. ప్రతి విషయంలో దేవుడు మన పక్షాన ఉండి యుద్ధము చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉండగా ఈ మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం. బలమైన మాటల ద్వారా ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తున్నారు కదా. చూడండి, మందిరంలోని నిజమైన సంతోషం, ఆయన సహవాసంలో నిజమైన మరి సమాధానము అన్నిటినీ మనం పొందుకోగలుగుతాం. చక్కగా పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధానానికి వెళ్ళి మొర పెడదాం. ఒకవేళ దేవునికి దూరం అయిపోయి మందిరానికి దూరం అవుతూ ఉన్నారా? లేదండి, మనం దూరం అవ్వడానికి వీల్లేదు, దేవుని పెట్టడానికి వీల్లేదు. దేవుణ్ణి మరి మనం పట్టుకున్నప్పుడే మన జీవితాలు అద్భుతకరంగా మార్చిపడతాయి. ఉదయకాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతుండగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి, నడిపిస్తున్నాయి, ఓదారుస్తున్నాయి. అయ్యా నిజమే, మాకెవ్వరు లేని సమయంలో, అయ్యా ఒంటరిగా ఏడుస్తున్న సమయంలో నిజంగా చాలా కృంగిపోతూ ఉంటాం, వేదన పడుతుంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ఎవరు చేయి విడిచినా నువ్వు చేయి విడిచే దేవుడు కాదు, నువ్వు తోడై ఉండే దేవుడు, నడిపించే దేవుడు, క్షేమాన్ని కలిగ చేసే దేవుడు, ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా, బలముగా నడిపిస్తున్నావు. ప్రతి ఆటంకాలపైన విజయము దయచేయండి అయ్యా. ఏది కావాలన్నా అడిగి పొందుకునే అనుభవంలోనికి నడిపించండి. మొరపెట్టినప్పుడు మా మొరను విని మాకు న్యాయం చేసే దేవుడవై ఉన్నావు. ఎవరు మా పక్షాన లేకున్నా నీవు యుద్ధము చేసే దేవుడవై ఉన్నావు. ప్రతి విషయంలో మీ పైన ఆధారపడ్డ కృప చూపించండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీకు బ్లెస్ చేయండి. ప్రత్యేకంగా ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి
ప్రభా ఇదిగోండి మీ సన్నిధానములో అయ్యా మొర పెడుతున్నారు. అందరి జీవితంలో అద్భుతం జరిగించండి, క్షేమం కలుగుని గాక, కృప కలుగుని గాక, దీవించబడుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా ఇదిగోండి ఈ ప్రభా సంవత్సరంలో ప్రభా మొదటి పరిశుద్ధ దినముగా మేమందరము మీ నామాన్ని మహిమపరుస్తుండగా ప్రత్యేకమైన దీవెనలు ప్రతి ఒక్క సేవకుడి పైన, సంఘము పైన, విశ్వాసి పైన, పరిచర్య చేస్తున్న వారందరి పైన మెండైన కృప చేత ప్రతి ఒక్కరిని ప్రభ నింపుతూ బలపరుస్తూ స్థిరపరుస్తూ రమ్మని బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.